పత్రిజీ జ్ఞానామృతం 1 నుండి అధ్యాయం 9 భగవద్గీత శ్రీకృష్ణామృతం సెకండ్ పార్ట్. మాస్టర్స్ మీ అందరికీ సదా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ హనిత మరి నిన్నటికి కంటిన్యూ చూద్దామా. యోన హృష్యాతి న ద్వేషి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. భగవద్గీత 12:17. ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు, దేని పట్ల కూడా ద్వేషభావం లేనివాడు, దేనికి శోకింపనివాడు, దేనిని ఆశింపనివాడు, శుభాశుభ కర్మలను త్యజించినవాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు అని ఒకానొక ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలను తెలియజేశారు శ్రీకృష్ణుల వారు. ఇలా ఏది ఉన్నా ఏది ఊడినా బాధపడకుండా, దేని పట్ల కూడా ద్వేషం లేకుండా, దేనికి శోకించకుండా, ప్రకృతి మనకు అందించిన వాటిని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి ముందుకు సాగుతూ మనం స్వర్గలోకానికి మార్త్యలోకానికి మధ్య రాకపోకలు చేస్తాము. ఇలా వస్తూ పోతూ ఉండే ఈ క్రమంలో క్షీణించిన మన శరీరాన్ని చినిగిన బట్టను విసిరివేసినట్లు వదిలివేస్తూ మళ్ళీ కొత్త బట్టలను ధరించినట్లు కొత్త జన్మలో కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటాము. అనగా అనగా రాగం అతిశయించినట్లు రాగా పోగా ఎప్పటికో ఒకప్పటికి మనలోని కామాలన్నీ కూడా అకామాలైపోయి పరిశుద్ధం చెందబడిన మన ఆత్మ అన్ని విధాల మన క్షేమాన్ని సరిగా చూసుకుంటూ ఉంటుంది. మరి ఇక్కడండి శ్రీకృష్ణుడు భగవద్గీతలో తనకి ఎలాంటి భావాలు ఉన్న వాళ్ళైతే ప్రియాతి ప్రియులో ఇక్కడ ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియచేశారు కదా. మరి కృష్ణుడికి మనం ప్రియంగా ఉండాలి అంటే మనము భజనలు, పూజలు, ప్రసాదాలు కాదండి. ఆయన కోరుకున్న విధంగా కనీసం అన్నిట్లో ఒకటన్నా మనం ఉన్నా చాలు. కృష్ణుడు తనకు ప్రియతముల్లో మనకి ఒక స్థానం ఇవ్వకుండా ఉంటారంటారా? ఏమ రైట్ మాస్టర్స్? మరొక శ్లోకం చెప్తున్నారు. అనన్యశ్చింతయాంతో మాం యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవద్గీత 9:22. వేరే ఆలోచన లేకుండా నిరంతరం తనలో తానే నిమగ్నమవుతూ నిష్కామ భావంతో తన్ని తాను సేవించుకునే వారి యోగక్షేమములను వారే స్వయంగా వహిస్తారని భగవాన్ శ్రీకృష్ణుల వారు తెలియచేశారు. ప్రతి ఒక్క ఖజానాను తెరవటానికి ఒక రహస్యమైన తాళం చెవి ఉన్నట్లే భగవద్గీతను అర్థం చేసుకోవటానికి కూడా ఒక రహస్యమైన తాళం చెవి ఉంది. అదే మాం మరి అహం పదాల యొక్క సరి అయిన అర్థాలు. ఇక్కడ మాం అన్నా మనమే, మరి అహం అన్నా మనమే. ఒకటి మన అంశాత్మకు సంకేతం, మరి ఇంకొకటి మన పూర్ణాత్మకు సంకేతం. రెండు మనమే. అంశాత్మలమైన మనం మన స్వీయ పూర్ణాత్మల పట్ల అనన్య భక్తితో ఉంటూ పూర్ణాత్మనే సేవిస్తూ పూర్ణాత్మనే ధ్యానిస్తూ నిష్కామ భావంతో పూర్ణాత్మనే చింతిస్తూ ఉంటే ఆ పూర్ణాత్మే మన యోగక్షేమాలను చూసుకుంటూ ఏదో ఒక నాటికి మనల్ని కూడా తనంతటి పూర్ణాత్మలుగా పరిమారుస్తుంది. అంటే మనల్ని మనమే ఉద్ధరించుకుంటున్నామన్నమాట. ఉద్ధారాత్మానేమాత్మానం ఆత్మనమావాసదయత్ ఆత్మేవ హస్త్యన్యో బంధురాత్మేవ రిపురాత్మనాహం. ఈ సంసార సాగరంలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరూ తమని తాము అధోగతి పాలు చేసుకోకూడదు. వాస్తవానికి ఈ లోకంలో ఎవరి ఆత్మే వారికి మిత్రుడు, మరి ఎవరి ఆత్మే వారికి శత్రువు. కనుక మనం చేయవలసిందల్లా నిరంతరం ధ్యాన సాధనతో కూడిన ఎరుకతో మన పూర్ణాత్మకు అనుసంధానమే ఉండటమే. అదే మనకు ఉన్న ఒకానొక రాచబాట. ఈ తత్వదర్శనం పొందిన వారిని జ్ఞానులు అంటాము. అలాంటి జ్ఞానులు మనకు సత్యాన్ని బోధిస్తారు కనుక వారిని కలిసినప్పుడు తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవాయ
ఉపదక్షాంతితే జ్ఞానం జ్ఞానినస్త్వ దర్శినః. తత్వదర్శనులు నుంచి జ్ఞానులు గ్రహించాలి. వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి సేవించి కపటం లేకుండా భక్తితో వారిని సముచిత రీతిలో ప్రశ్నించాలి. అప్పుడు అజ్ఞాన స్వరూపులు నీకు సత్యాన్ని ఉపదేశిస్తారని తెలియజేశారు శ్రీకృష్ణుల వారు. రెండు కాళ్ళు, రెండు చేతులు, ఒక మొండెం, ఒక శిరస్సు, మనసు మరి బుద్ధి అనే 8 అంగాలతో శ్వాస గురువుకు సాష్టాంగ నమస్కారం చేయాలి. అంటే బహిరేంద్రియాలను, మనస్సును, బుద్ధిని శ్వాస గురువుకు అధీనం చేసి పరిసేవ చేయాలి. అప్పుడు మన చిత్త వృత్తులన్నీ నిరోధం కాబడి మన దివ్య చక్షువు తెరుచుకోబడి తత్వదర్శులైన ఎందరెందరో ఉన్నత లోకవాసులు మనకు దివ్య చక్షువుతో దర్శనమిస్తారు. వారిని మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది అన్న పరిప్రశ్న వేసి వారి నుంచి సరస్వతి జ్ఞానాన్ని పొందాలి. అదొక్కటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన జ్ఞానం. అంతేకాని ధ్యానంలో జ్ఞాన స్వరూపులు దర్శనం ఇవ్వగానే నా కొడుకు పెళ్ళి ఎప్పుడవుతుంది, నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, నాకు పిల్లలు పుడతారా, నా స్థలానికి ఎంత రేటు వస్తుందంటూ మూర్ఖపు ప్రశ్నలు అడగకూడదు. అవి అడిగినా వారు ఏమి సమాధానం చెప్పరు. ఊరికే మన వైపు కాసేపు చూసి వెళ్ళిపోతారంతే. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారు. చనిపోయిన ప్రతి ఒక్కరూ మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఇదేం కొత్త విషయం కాదు. కానీ ఈ చావు పుట్టుకల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవటమే అసలు విషయం. అదే సరస్వతి జ్ఞానం. కనుక దానికి సంబంధించిన ప్రశ్నల్ని మనం తత్వదర్శులను అడగాల్సింది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యుస్య చ తస్మద్ద పరిహార్ద హారేర్దేనత్వం శోచితుమర్హసి. భగవద్గీత 2:27. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక తప్పనిసరి అయిన ఈ విషయాల పట్ల శోకించటం తగదు అన్న సత్యాన్ని మనకు తెలియజేశారు గీతాచార్యులు. ఏకలవ్యుడు తపస్సు చేస్తే శారదాదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు అతడు తన గొప్ప విలువిద్యను ప్రసాదించమని ఒక ప్రాపంచిక కోరిక కోరాడు. ఆమె తదాస్తు అంది. కానీ ఆ విలువిద్య అతనికి పనికి వచ్చిందా? శారదాదేవి అంతటి తత్వదర్శిని ప్రత్యక్షమైనప్పుడు ఈ లోకంలో మరి పరలోకంలో కూడా నన్ను తరింపజేయగల సరస్వతి జ్ఞానాన్ని ఇవ్వమ్మా అని కోరుకోవాలి. కానీ ఈ లోకంలోనే పనికి వచ్చే విలువిద్యను కోరుకోవటం తప్పు. మన జీవన పరిస్థితులను మనమే ఎంచుకొని వచ్చాం కాబట్టి వాటిని మార్చేయాలనుకోవటం తప్పు. కనుక బాగా ధ్యానం చేయటం, మరి ప్రాపంచిక జీవితానికి సంబంధించి ఏమీ అడగకుండా ఉండటమే సరి అయిన జీవితం. సరి అయిన జీవితాన్ని జీవిస్తుంటే రావాల్సినవన్నీ వాటంతట అవే వస్తాయి. సో మాస్టర్స్ ఇక్కడ పత్రిజీ ఎంత స్పష్టంగా తెలియచేశారు. మరి మనమేం చేస్తున్నామండి? సంకల్ప ధ్యానాలు చేస్తున్నాము. డబ్బుకి, ఆరోగ్యానికి, ఇంకా ఇంకా ఏవేవో థర్డ్ ఐ ఓపెన్ అవటానికి, ఏదో బాడీలో కుండలిని యాక్టివేషన్ అవటానికి రకరకాలుగా మనం ప్రయత్నిస్తున్నాం. కానీ పత్రి సార్ ఇక్కడ మనకి ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. వాటిని మార్చేయాలనుకోవటం తప్పు. జీవితంలో రోగం వస్తే ఆ రోగాన్ని భరించాలి, కష్టం వస్తే కష్టాన్ని భరించాలి, లేమి పొడచూపితే ఆ లేమిని ఆస్వాదించాలి. ఆర్థిక బాధలు ఏమైనా సరే వాటిని మార్చేయాలనుకొని ఏవేవో ధ్యానాలు, పిరమిడ్స్ని కూడా ఏవో విష్ పిరమిడ్స్ అంటూ వాటిని కూడా వాడటం అనేది, ఈ విష్ చేయటం అనేది నిజంగా ఇప్పుడు పత్రి సార్ మనకి ఎంత స్పష్టంగా చెప్పిన దానికి ఎంత విరుద్ధంగా జరుగుతున్నది. సో కృష్ణుడికి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ప్రీతులు ఎలా అవుతారో పత్రిజీ ఏదైతే చెప్పారో అది ఆచరించిన వాళ్ళే పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్స్ అని ఆయన ఎన్నిసార్లు మనకి చెప్తున్నారండి. సో మాస్టర్స్, గురువులు అంటాము, వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ ఆరాలో ఉంటే ఏవో దరిద్రాలు వదిలిపోతాయని ఆశపడతామే కానీ
ఆ గురువులు చూపిన ఒక చక్కటి సత్య మార్గాన్ని అనుసరించాలి, ఆకలింపు చేసుకోవాలని ప్రయత్నించకపోవటం చేతే ఇంకా ఎంత ధ్యానం చేసినా మనము ఇన్ని అవస్థలు పడటానికి కారణమేమో కదండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్? సో ఒక చక్కటి మెసేజ్ ఇస్తున్నారు పత్రిజీ. ప్రపంచంలో ఉన్న స్త్రీలందరూ గొప్పవాళ్లే. ప్రతి కుటుంబంలోనూ స్త్రీ యొక్క స్థానం ఎంతో విశిష్టమైంది. అందుకే ప్రతి ఇంట్లోనూ మరి ప్రతి రంగంలోనూ ఆమె ముందు నిలవాలి. స్త్రీలను ప్రధానమంత్రులుగా, దేశాధ్యక్షులుగా ఎన్నుకోవాలి. వారు ర్యాకెట్లో చంద్రమండలానికి వెళ్ళాలి, మరి అంతరిక్ష పరిశోధనలో పాలు పంచుకోవాలి అంటూ పత్రిజీ స్త్రీలోకపు శక్తిని గుర్తించి మరి ఎంత చక్కటి మెసేజ్ ఇచ్చారండి. మళ్ళీ రేపటి రోజున మరొక అద్భుతమైన పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ క్రమం అంటూ చెప్తున్న అధ్యాయాన్ని వినటానికి ఆసక్తి చూపిద్దామా? థ్యాంక్ యూ.